కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. మనం ఏదైనా పని చెయ్యాలని డిసైడ్ అయ్యాక మనకి ఆ పని చెయ్యడం మీద మాత్రమే అధికారం ఉంటుంది. అందుకే మనం చెయ్యాల్సిన పనిని మన పూర్తి ఎఫర్ట్స్ అండ్ ఫోకస్ పెట్టి చెయ్యాలి. సేమ్ టైం ఆ పని వల్ల వచ్చిన రిజల్ట్ అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సరే దానికి నువ్వే కారణం అని అనుకోకూడదు. ఎందుకంటే ఏదైనా సక్సెస్ అవ్వాలంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ తోడవాలి. ఓన్లీ నీ ఎఫర్ట్స్ నీ ఫోకస్ మాత్రమే సరిపోదు. సేమ్ ఫెయిల్యూర్ కూడా. సో మన ఫోకస్ ని డీవియేట్ చేసే రిజల్ట్ గురించి ఆలోచించకుండా మనకిచ్చిన పని లేదా మనం చెయ్యాలనుకున్న పనిని పూర్తి ఫోకస్ తో చెయ్యాలి అని చెప్పేదే ఈ శ్లోకం. చాలా మంది ఈ శ్లోకం అర్థం మనం పని చెయ్యాలి, ఫలితం ఆశించకూడదు అంటుంటారు. యాక్చువల్గా అది కాదు. మనకి రిజల్ట్ మీద ఆశ అనేది లేకపోతే మనం వర్క్ చేయడానికి డ్రైవింగ్ ఫోర్స్ అనేది లోపిస్తుంది. ఆశ ఉండొచ్చు కానీ ఫలితం